డియర్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు చాలా బేసిక్ విషయం సూరే ఫాతిహా అల్హం కా సూరాని మనము పరీక్షించుకోబోతున్నాం. ఎవరు ఎలా చదువుతున్నారు, ఎలా చదవాలి. అరబ్బిక్ వచ్చిన వారు ఎంతో కొంత సరిగ్గా చదివినా అరబ్బిక్ రాని వాళ్ళు మాత్రం సూరే ఫాతిహాలో ఎక్కువగా తప్పులు చేస్తూనే ఉంటారు. సూరే ఫాతిహా కూడా సరిగ్గా చదవడం రాకపోతే మనిషి చదివే అన్ని నమాజులు వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున దీన్ని సరి చేసుకోవడం, ఒకటికి 2 సార్లు పరీక్షించుకోవడం చాలా అవసరం. ఈ వీడియోను శ్రద్ధగా చూడండి, ఉపయోగపడితే వేరే వారితో షేర్ చేయండి. సో మొట్టమొదటి వాక్యం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఈ ఆయత్ని చాలా మంది సహోదరులు అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అంటారు. ఇక్కడ 2 చోట్ల తప్పు జరుగుతూ ఉంది. ఒకటి, అల్హమ్దులో హా అక్షరం ఉంది కదా, ఇక్కడ ఇది హా అక్షరం తెలుగు, ఇంగ్లీష్, హిందీలో దీనికి ఒకే శబ్దం ఉంది, ఒకే అక్షరం ఉంది. కానీ హా అనే శబ్దానికి అరబ్బిక్లో 2 రకాలుగా పలుకుతారు. ఒకటి హ నార్మల్, రెండోది హ గొంతు మధ్యలో నుండి. ఎలాగైతే ఓ మనిషి అలసిపోయినప్పుడు హ అంటాడు, అరబ్బిక్లో ఈ హా యొక్క ఈ 2 శబ్దాలను 2 అక్షరాలుగా లెక్కిస్తారు. అందువలన ఇక్కడ ఉండేది అల్హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ ఆలమీన్ అంటున్నారు చాలా మంది సహోదరులు. అంటే వాళ్ళు ఇంగ్లీష్ పరంగా ఏని, తెలుగు హిందీ పరంగా ఆని చదువుతున్నారు. అలా కాదండి, ఇక్కడ ఉండేది ఆ. ఈ అక్షరము అరబ్బిక్లో మాత్రమే ఉంది. ఈ సౌండ్, ఈ శబ్దం అరబ్బిక్ భాషలో మాత్రమే ఉంది, అన్య భాషలలో లేదు. గొంతు మధ్యలో నుండి కొంచెం ప్రెస్ చేస్తూ ఆ అనే సౌండ్ తీయాలి. ఇప్పుడు దీన్ని సరిగ్గా పలకాలంటే ఇలా పలకాలి, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రెండో ఆయత్ అర్ రహ్మానిర్ రహీం. ఇక్కడ కూడా తప్పు చేయరు, కానీ హా పలకడంలోనే తప్పు చేస్తారు. ఇది కూడా నార్మల్ హా కాదండి, గొంతు మధ్యలో నుండి వచ్చే హ అనే శబ్దం. అర్ రహ్మానిర్ రహీం, హిమాలయ, హమ్దర్ద్, హమారా, ఇలా నార్మల్ హా అయితే కాదు. దాని తర్వాత ఉంది మాలికి యౌమిద్దీన్. చాలా వరకు దీన్ని కరెక్ట్ గానే చదువుతారు, కాబట్టి దీని గురించి ఏం చెప్పను. దీని తర్వాత ఉంది ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఇక్కడ కూడా చాలా మంది సహోదరులు ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ అంటారు. ఇది తప్పు అండి. ఎందుకంటే ఇయ్యాక తర్వాత వాళ్ళు నా దీర్ఘంసే నాబుదు అని చదువుతున్నారు. ఇది అరబ్బిక్ ప్రకారంగా అయితే తప్పు. అరబ్బిక్లో ఉండేది నా కాదు. చూడండి, రెండింటిలో చాలా తేడా ఉంది. ఒకటి నా, రెండోది నా. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్ అంటున్నారు చాలా మంది సోదరులు. అంటే తా తర్వాత వాళ్ళు ఆ ఈలో ఈ చదువుతున్నారు, లేకపోతే యా గుడి దీర్ఘంసే ఈ అనేది చదువుతున్నారు. ఇది కాదు అక్కడ ఉండేది. అరబ్బిక్లో మాత్రమే ఉన్న ఐన్ అక్షరం ఇక్కడ ఉంది, అదే నస్తఈన్. దాని తర్వాత ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం. దీన్ని చాలా మంది సహోదరులు ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం అని అంటున్నారు. వీటిలో కూడా 2 తప్పులు చేస్తున్నారు. ఒకటి ఇహ్దినస్సి అంటున్నారు. అరబ్బిక్లో అది సి కాదండి, స్వి. ఎలాగైతే మనం తెలుగులో స్వీట్ అని అంటామో అలాగే ఇహ్దినస్వి అది రా తల్ ముస్తఖీం అని అంటారు. అరబ్బిక్లో తా అనే అక్షరాలు కూడా 2 ఉన్నాయి. ఒకటి తా, రెండోది త్వా. తాకు అవతిస్తే త్వా, ఐత్వం అని అంటారు కదా, త్వా. అలాగే ఇహ్దినస్ సిరాతల్
కాదండి, అది ఇహ్దినస్ సిరాత్వల్ ముస్తఖీం. అలాగే సిరాతల్లదీన, సిరాతల్లదీన అంటారు, అది సి కాదు, స్వీట్ ఎలాగైతే మనం చెప్తామో అలాగే స్వి, అది సిరాత్వల్లదీన. తా కాదు, అది అది త్వా అక్షరం. సిరాత్వల్లదీన అంత అలైహిం అంటున్నారు చాలా మంది సోదరులు. అంత అలైహిం కాదండి, అది అంత. అరబిక్ లో మాత్రమే ఉన్న ఐన్ అనే అక్షరం ఇక్కడ ఉంది. అంత అలైహిం. ఐన్ గనక పలకడం నేర్చుకోపోతే ఈ సూరే ఫాతిహాలోనే సుమారు 4-5 చోట్ల తప్పు చేస్తారు. కాబట్టి ఎక్సర్సైజ్ చేసి దీన్ని పలకడం నేర్చుకోవాలి. దాని తర్వాత ఉండి గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాల్లీన్. తెలుగులో ఎలాగైతే గా అనే అక్షరం ఉందో హిందీలో గా అనే అక్షరం ఉంది, అలాగే ఇంగ్లీష్లో కూడా జి అనే అక్షరం ఉంది. వీటితో పోల్చకుండా వీటితో దగ్గరగా ఉన్న ఒక అక్షరం గా. ఒకటి గా, రెండోది గా. ఇది గైరిల్ కాదండి, గైరిల్ దాని తర్వాత మగ్జూబి. ఈ జ్వాద్ అనే అక్షరం మగ్జూబి అండి, ఇది జా కాదు, మగ్జూబి కాదు ఇది. అలాగే మగ్జూబి కాదు. జ్వాద్ అనే అక్షరాన్ని మీ మసీదులో ఉన్న ఇమాంతో ఒకసారి కూర్చొని ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. దీన్ని షార్ట్ టైంలో నేను చూపించలేను. మగ్జూబి అలైహిం వలద్దాల్లీన్. మొత్తం సూరత్ అంతా ఒకసారి చదువుతాను చూడండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాత్వల్ ముస్తఖీం సిరాతల్లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్జూబి అలైహిం వలద్దాల్లీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.